వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, పద్మశ్రీలు కాదు కమ్మశ్రీలా మీరు మనుషులేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. చాలా ఫోర్స్‌గా పెట్టాను ఈరోజు నేను టైటిల్. ఎందుకంటే ఈరోజు ఆఖరికి కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులను కూడా దానికి కూడా కులాలను అంటించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా ఆ ఇష్యూని కూడా ఎంతో సెన్సిటివ్ ఇష్యూ అది. ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అవి. అలాంటి అవార్డ్స్‌ని కూడా ఈరోజు కులం రొచ్చులోకి లాగే ప్రయత్నం జరుగుతా ఉంది. అది కూడా మళ్ళా దాన్ని చంద్రబాబు నాయుడుకి, టీడీపీకి అంటగట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. అసలెందుకు ఇలాంటి ఇష్యూలు తెర మీదకొస్తున్నాయనేది అసలు ఏ సందర్భంలో ఈ రోజున ఆ ఇష్యూ వచ్చిందనేది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్‌గా గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్రం పద్మ అవార్డులనైతే ప్రకటించింది. సో, ఈ క్రమంలోనే దాదాపు 131 అవార్డులను ప్రకటించింది. అందులో మనం చూస్తే 5 పద్మవిభూషణ్, అందులో 13 పద్మభూషణ్ అవార్డ్స్, మిగతా 113 పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తం దేశవ్యాప్తంగా పలు రంగాల్లో అనేక కీలక రంగాల్లో కీలక సేవలు అందించిన విశిష్ట వ్యక్తులను గుర్తించి మరీ కేంద్రం అవార్డులను ప్రకటించింది. ఈసారి అవార్డుల ఎంపిక మీద కూడా ఆహ్, పూర్తి స్థాయిలో ఒక ప్రశంసలైతే వెల్లువెత్తుతా ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 13 మందికి పద్మ అవార్డులు దక్కాయి. ఇక్కడ మనం చూస్తే ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో 13 మంది. అందులో కూడా మొత్తం మనం చూస్తే 5గురు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళున్నారు. అంతేకాదు ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మిగతా ముగ్గురు కూడా వేరు వేరు కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. సో, విశిష్ట సేవలు చేసిన వాళ్ళకి విశిష్ట రంగాల్లో, అనేక రంగాల్లో ఏరి కోరి మరీ కేంద్రం అవార్డులనైతే ప్రకటించింది. నిజానికి ఎప్పుడు ఇలాంటి అవార్డులు ప్రకటిస్తా ఉన్నా, అక్కడక్కడ గూడా ఎప్పుడన్నా విమర్శలొస్తా ఉంటాయి. గతంలో మనం జూసాం రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ప్రకటించినప్పుడు గానీ, అలా ఒకటి, అర విమర్శలు రావడం ఎక్కడైనా సహజమే. అలాంటి విమర్శలు గతంలో మనం చూసాం గానీ, ఒక కులం కేంద్రంగా విమర్శలు మాత్రం మనం ఎక్కడా చూడలేదు గతంలో. ఇక్కడ చూస్తే ఈ రోజున ప్రత్యేకించి ఇద్దరికి అవార్డులు రావడం పట్ల, మిగతా వాళ్ళ గురించి ఎక్కడ సమస్య లేదు. ఎక్కడ గూడా విమర్శలు గూడా ఏమి రావట్లేదు. అది కూడా ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్‌కి సంబంధించి ఈరోజు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి అవార్డులొచ్చాయి. అందులో ఒకరు నటకిరీటిగా పేరున్న రాజేంద్ర ప్రసాద్ అయితే, ఇంకొకరు మాగంటి మురళీమోహన్. వాళ్ళిద్దరూ గూడా సుదీర్ఘ కాలం సినిమా రంగానికి చేసిన సేవలకు సంబంధించి ఆ అవార్డులను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం గూడా గుర్తించింది. ఇక్కడ ఎంత స్థాయిలో విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళిద్దరికి అవార్డు రావడం పట్ల, మిగతా కులాలందరికీ వచ్చినాయి కదా! తెలుగు రాష్ట్రాల్లోనే ఆల్మోస్ట్ 13 అవార్డులొచ్చినాయి. వాళ్ళలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళున్నారు. వాళ్ళ గురించి ఎక్కడ విమర్శ రావట్లేదు. వీళ్ళిద్దరి విషయానికొచ్చినట్లయితే, వీళ్ళిద్దరూ కమ్మ సామాజిక కావడమే వాళ్ళు చేసుకున్న తప్ప అన్నట్టు విమర్శలొస్తా ఉన్నాయి. ఇవి పద్మశ్రీలు కాదు, కమ్మశ్రీలని జెప్పి చాలా దారుణంగా, అత్యంత జుగుప్సాకరంగా పద్మ అవార్డులు కూడా అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొందరు దిక్కుమాలిన వాళ్ళు. ఇంకొకటి ఇక్కడేంటంటే, చంద్రబాబు నాయుడుకి కేంద్రం దగ్గర ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది కాబట్టి, ఈరోజు మోడీ లాంటి వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి పద్మశ్రీ అవార్డులు తెప్పించుకున్నారు చంద్రబాబు నాయుడు. తనకు కావాల్సిన వాళ్ళకు అన్న చర్చ కూడా ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. కేవలం మిగతా కులాలను పక్కన పెట్టి, కమ్మ కులాన్ కమ్మక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని మాత్రమే ఈరోజు అవార్డుల విషయంలో టార్గెట్ చేస్తా ఉన్నారు. అంతే స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ఒక బురద పోస్తా ఉన్నారు వాళ్ళ మీద. నేనిక్కడ ఒకటి అడగాలనుకుంటున్నా. వాళ్ళిద్దరూ ఏం చేశారు సామాజిక వర్గానికి? వాళ్ళిద్దరూ ఏం చేశారు ఇండస్ట్రీకి? అని అడుగుతా ఉన్నారు. ఇక్కడ మాగంటి మురళీమోహన్ సుదీర్ఘ కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారాయన. మనం వెళ్లి ఈరోజు ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్తే, ఆయన ఏ స్థాయిలో కేవలం కమ్మ సామాజిక వర్గానికే కాదు, మిగతా సామాజిక వర్గాలకు కూడా అక్కడ అటు చిన్న పిల్లలకి దగ్గర నుంచి ఏదైతే ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాల పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. మురళీమోహన్ అనడంతోనే చంద్రబాబు నాయుడు బినామీగా గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించేవాళ్ళు. జైబేరిని అడ్డుపెట్టుకొని. ఈరోజు దానికి అతీతంగా ఆయన ఆ స్థాయిలో సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నారు. సుదీర్ఘ కాలం ఆయన సినిమా ఇండస్ట్రీకి కూడా సేవలందించారు పలు కీలక పదవుల్లో. ఈరోజు మాగంటి మురళీమోహన్‌కి పదవి ఇస్తే ఆయనకి చంద్రబాబు నాయుడు సిఫారసు చేసినట్ట. మరి చంద్రబాబు నాయుడు సిఫారసు చేస్తే గతంలో చిరంజీవి మొదలుకొని అనేక మందికి పద్మ అవార్డులొచ్చాయి. అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి శోభన్ బాబు లాంటి వాళ్ళకి కూడా అవార్డులు రాలేదు. చాలామంది జయసుధ సహజ నటిగా పేరుంది. ఆవిడకి కూడా అవార్డ్ రాలేదు. మరి ఇలాంటి వాళ్ళందరూ ఏమనుకోవాలి? మరి గతంలో ఏదైతే చిరంజీవి లాంటి వాళ్ళకి, బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళకి 2 అవార్డులొచ్చినాయి పద్మ అవార్డులు. మరి అలాంటప్పుడు ఏ విమర్శలు కూడా రాలేదు ఇలాగా. వాళ్ళ డిజర్వ్స్ కూడా అవార్డులు తీసుకోవడానికి. కానీ ఈరోజు కేవలం కమ్మ సామాజిక అంటంతోనే ఇలాంటి విమర్శలు వాళ్ళందరినీ కూడా టీడీపీకి లింక్ పెట్టి చేసే విమర్శలొస్తా ఉన్నాయి తెర మీదకి. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గురించి ఇటీవల కాలంలో ఆయన ఏదైతే బహిరంగ వేదికల మీద అదుపు తప్పి మాట్లాడుతా ఉన్నారు చాలా చోట్ల. దానికి ఆయన రిగ్రెట్ కూడా అవుతా ఉన్నారు. సోషల్ మీడియా కూడా ఆయన చాలా సీరియస్‌గా టార్గెట్ చేసింది.
అలాగ మాట్లాడడం ఎదుటి వాళ్ళని హ్యూమిలేట్ చేసే విధంగా మాట్లాడడం తప్పే అది. దాన్ని మనం గూడా ఖండిద్దాం. ఆయన తన కూతురు చనిపోయిన డిప్రెషన్‌లో నేను మాట్లాడతానని గూడా 1, 2 సార్లు కన్ఫెస్ అయినట్టున్నారు గానీ, బట్ అది 100% తప్పే. అలా మాట్లాడడం అనేది, తోటి నటుల్ని కించపరచడం అనేది ఎవరైనా ఖండించాల్సిందే. అలాగని చెప్పేసి ఆయనకేదో ఒక 2 మరకలు చిన్న చిన్న మరకలు ఉన్నాయి గాబట్టి, గత చరిత్ర మొత్తం మరక అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి 'రాజేంద్ర ప్రసాద్' గురించి. గతంలో 'పివి నరసింహారావు' చాలా మౌనంగా ఉంటారాయన. చాలా మౌన ముని అని పేరు తెచ్చుకున్నారు. ఎంత క్రైసిస్‌ని కూడా తన మౌనంతోనే ఎదుర్కొంటారాయన. మౌనంగా ఉండడమే చాలా సమస్యలకు పరిష్కారం అని కూడా చెప్పేవాడాయన. అలాంటి వ్యక్తిని మీకు పర్సనల్‌గా మీరు సినిమాలు చూస్తారా? మీకెవరంటే ఇష్టం అంటే, నేను బాగా క్రైసిస్‌లో ఉన్నప్పుడు, బాగా ఇబ్బందిలో ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు నేను 'రాజేంద్ర ప్రసాద్' సినిమా చూస్తానని చెప్పారాయన ఒక ఇంటర్వ్యూలో. 'రాజేంద్ర ప్రసాద్' సినిమాలు నన్ను అంతగా ఎంటర్‌టైన్ చేస్తాయి. చాలా న్యాచురల్‌గా ఆయన నవ్వించే ప్రయత్నం చేస్తారని చెప్పి, మీకిష్టమైన నటుడు ఎవరు అంటే 'రాజేంద్ర ప్రసాద్' అని చెప్పారాయన. గతంలో ఆయన ఇంటర్వ్యూలో కూడా. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు కూడా. సో, అలా అంత స్థాయిలో 'రాజేంద్ర ప్రసాద్‌కి' ఒక రెప్యుటేషన్ ఉంది. తనకు తానుగా కామెడీ మూవీస్‌లో ఈ మిగతా రసాలన్నీ పండించడం ఒక ఎత్తయితే, కామెడీ పండించడమే కొంత టిపికల్ అని జెప్తారు. ఎవరైనా సరే నటరంగంలో ఉన్నవాళ్ళు. నాటక రంగంలోనో, నటనా రంగంలోనో ఉన్నవాళ్ళు. అలాంటి నవ్వుల్ని మనకి ప్రతి కుటుంబానికి అందించి, ప్రతి కుటుంబాన్ని టచ్ చేసే ప్రయత్నం జేశారు. అందుకే ఆయనకి నటకిరీట్ లాంటి బిరుదులొచ్చాయి. అందుకని ఆయన ఎక్కడో 1, 2 మాటలు తప్పుగా మాట్లాడారని, ఆయన గత చరిత్ర అంతా గూడా ఏమీ లేదు అని చెప్పడం, నిజంగా అతని కళని అవమానించడమే. గతంలో నేను ఇక్కడికో ఎగ్జాంపుల్ జెప్తా. 'దాసనారాయణ' దిగ్గజ దర్శకుడాయన. ఎంతో మందికి దారి చూపించారు. నేను ఐనస్‌లో ఉన్నప్పుడు దాసనారాయణ ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూకని వెళ్ళి నా ఇంటర్వ్యూ 1 అవర్ కూడా పట్టలేదు. 1 అవర్‌లో అయిపోయింది. కానీ నేను 1 డే మొత్తం దాసనారాయణతో ఉన్నాను ఆ రోజు. అక్కడ ఎవరెవరో ఉన్నారు. ఎంతమందో గురువుగారు, గురువుగారు అంటూ ఆయన చుట్టూ తిరుగుతా ఉన్నారు ఎంతోమంది. అలా ప్రతి ఒక్కరు కూడా అక్కడే తింటా ఉన్నారు. అక్కడే పడుకుంటా ఉన్నారు. ఆయన చెప్పిన మాటల్ని ప్రతి మాటని కూడా వాళ్ళు తమకి అడాప్ట్ చేసుకుంటూ నేర్చుకుంటా ఉన్నారు. అందుకే అంత మంచి వ్యక్తిగా దాసనారాయణకి పేరుంది. అలాంటి దాసనారాయణ మీద లాస్ట్‌లో ఇక ఆయన కెరీర్ ఆల్‌మోస్ట్ సినిమాలో కొంచెం రెస్ట్ ఇస్తా ఉన్నారాయన. అలాంటి టైంలో ఆయన కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రి అయినప్పుడు బొగ్గు స్కామ్‌లో ఆయన కూడా ప్రధాన ముద్దాయిగా ఇరుక్కున్నారు దానిలో. మరి అంత మాత్రాన ఆయన బొగ్గు స్కామ్‌లో ఇరుక్కున్నారు కాబట్టి గతంలో ఆయన సక్సెస్ లేనట్టా? అన్ని సినిమాల్లో ఆయన చెప్పారు ఆ రోజు నా ఇంటర్వ్యూలో కూడా, "గతంలో మేము చిన్నప్పుడు తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటా ఉండేవాళ్ళం మా ఫ్యామిలీ. అక్కడి నుంచి అంత కసితో ఆయన ఎదిగాడు. ఆ స్థాయిలో తిరుగులేని దర్శకుడుగా." ఎన్నో విప్లవాత్మకమైన సినిమాలు తీశాడు. ఒక 'బొబ్బిలి పిల్ల' లాంటిది ఒక్కటి చాలు ఆయన ఏంటో చెప్పడానికి. అలాంటి దాసనారాయణ ఏదైతే సీబీఐ కేసుల్లోని, ఈడీ కేసుల్లోని ఇరుక్కున్నారు కాబట్టి గతంలో ఆయన సక్సెస్ లేనట్టేనా? సినిమాల రూపంలోనూ ఆయన సమాజాన్ని దిశానిర్దేశం చేసిన విషయాన్ని అందరిని కూడా మనం మర్చిపోదామా? సో, ఇలాగా ప్రతిదీ కమ్మ సమాజ వర్గానికి అంటించే ప్రయత్నం జరుగుతోంది. అంత గత చరిత్ర ఉన్న ఆయనది దాసనారాయణది అసలు చరిత్రే కాదు. ఆయనకి సక్సెస్ లేదు అని మనం చెప్పగలమా? ఇక్కడ కూడా అంతే. 1, 2 ప్రతి వాళ్ళ లైఫ్‌లో కొన్ని వీక్‌నెస్‌లుంటాయి. కొన్ని ఎక్కడో ఒక చోట కొన్ని ఏదో జరగకూడనివి జరుగుతా ఉంటాయి. అంత మాత్రాన అది సక్సెస్ కాదని మనం చెప్పలేం. అలాగే ఈరోజు సుదీర్ఘకాలం వాళ్ళు నటరంగంలో చేసిన సేవకి వాళ్ళకి అవార్డొస్తే, దాన్ని కమ్మ సామాజిక వర్గానికి అంటిపెట్టి, దాన్ని కులాలకు రొచ్చులోకి ఎందుకు లాగే ప్రయత్నం జరుగుతోంది? బుద్ధి జ్ఞానం ఉండాలా, బుర్రుండాలి మాట్లాడే వాళ్ళకి. ఇవి పద్మశ్రీలు కాదు, కమ్మశ్రీలని మాట్లాడుతా ఉన్నారు. ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? కేవలం ఆ సామాజిక వర్గాన్ని ఎందుకు సాఫ్ట్ టార్గెట్ చేస్తా ఉన్నారు? ఆ స్థాయిలో ప్రచారం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఇప్పించుకున్నారు అని జెప్పేసి. చంద్రబాబు నాయుడు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఇప్పించుకోదలుచుకుంటే ఇంకా చాలా మందే ఉన్నారు. చాలా మందికి ఇప్పించగలరు. సో, ఇది ఈ దరిద్రం, ఈ దిక్కుమాలిన దరిద్రం ప్రతీదీ తీసుకొచ్చి గతంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆఖరకు కరోనాకు కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ సామాజిక వర్గాన్ని అందించే ప్రయత్నం చేసింది. ఆఖరికి ఎన్నికల కమిషనర్‌కి కూడా సామాజిక వర్గాన్ని అందించే ప్రయత్నం చేశారు. అమరావతి కేవలం చంద్రబాబు నాయుడు కారణంగానే మొత్తం కమ్మ సామాజిక వర్గాన్ని ఆయన పేరు మీద ఉన్న కోపంతో కమ్మ సామాజిక వర్గాన్నే టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. సో, ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో సొసైటీ అంతా ముందుకెళ్తుందయ్య బాబు! ఇంకా మనం కులాలను పట్టుకొని వేలాడుతూ ఇంకా కమ్మశ్రీలు, పద్మశ్రీలు కాదు కమ్మశ్రీలని మాట్లాడి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? దయచేసి ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. దయచేసి ఈ బురదను మాత్రం, ఈ మకిలిని మాత్రం ఈ జనరేషన్‌కి అంటించమాకండి.